నిద్రొస్తోంది కదా, వెళ్ళి పడుకో నీ గదిలో. వెళ్ళు. లేదు నానమ్మ, నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? నువ్విక్కడ బానే ఉంటావు, కాని నా సంగతేంటి? నేను రాత్రంతా నిద్రపోకుండానే ఉండాలా? నానమ్మ, చిన్నప్పుడు నువ్వు నన్ను నీ పక్కనే పడుకోబెట్టుకునేదానివి కదా, మరి పెద్దయ్యాక ఎందుకు అన్నీ మారిపోతున్నాయి? ఎందుకు నాకు నచ్చిన చోటు నేను పడుకోకూడదు? పడుకోవడం కాదు, నేను అసలు ఏమీ మాట్లాడలేకపోతున్నాను. అన్నీ వింటూ ఉండాలంతే నేను. కానీ నువ్వు నీ మనసు మాట వినడం లేదు. అదే కదా నన్ను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఉండడం లోపల ఉంది కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రోజు మూడ్కి తగ్గట్టుగా మారిపోతూ ఉంటుంది. అందరూ అంటూ ఉంటారు, మనం మన మనసుతో స్నేహం చేశామంటే అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయని. కానీ నా మనసు కూడా వాళ్ళిద్దరిలాంటిదే. ఎవరిద్దరు? ఇంకెవరు నానమ్మా, అదే తన్ను ఇంకా ప్రజ్ఞ. రాహుకేతులాగా నా జాతకంలో సెటిల్ అయిపోయారు వాళ్ళిద్దరూ. ఒకవేళ ఉంటే కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎప్పుడూ నాతో గొడవ పడుతూ ఉంటారు. నాతో గొడవ పడలేదంటే వాళ్ళలో వాళ్లే గొడవ పడతారు. ఇద్దరి మధ్య ఇరుక్కుపోయాను నానమ్మా. నేను శాండ్విచ్లా అయిపోయాను. నీకు తెలుసా నానమ్మా, ఒక టైంలో నేను ఎంతో మంది ఫీమేల్ ఫ్యాన్స్ని ఒక్క చేత్తో హ్యాండిల్ చేస్తూ ఉండేవాడిని. కానీ ఈరోజు నేను కేవలం 2 ఆడవాళ్లను హ్యాండిల్ చేయలేకపోతున్నాను నానమ్మా. నిజంగా నానమ్మా, హ్యాట్స్ ఆఫ్ టు దిస్ రాజా మహారాజాస్. ఒకే కోటలో 10 మంది మహారాణులు ఉండేవాళ్ళు. వెండి బంగారం తినేవాళ్ళు. 10 మందిని హ్యాండిల్ చేసే బలాన్ని పొందేవాళ్ళు. నానమ్మ, వాళ్ళు దే ఆర్ ద రియల్ రాక్ స్టార్స్. కానీ నేను ఇప్పుడు రాక్ స్టార్ని కాదు, భర్త కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు. అసలు నాకే అర్థం కావడం లేదు నేనేమయ్యాను ఏంటని. అరే రే, విను అభి, నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు? నీ దగ్గర ఆ మ్యూజిక్ ఉంది కదా, నువ్వు నీ మ్యూజిక్ ని విను, అలాగే ఎంజాయ్ చేయి. ఏమంటున్నావు నానమ్మ, ఇంత రాత్రిపూట ఎవరైనా మ్యూజిక్ వింటారా? అరే, నేను నిన్ను బయటికి వినమని ఏమీ చెప్పడం లేదు. అది ఉంది కదా, అదే హెడ్ ఫోను, అది పెట్టుకో, మ్యూజిక్ విను, సంతోషంగా ఉండు. వాళ్ళని గొడవ పెట్టుకో, నువ్వు కొట్టుకో, నువ్వు మహాభారతం జరగని, నువ్వు ఎంజాయ్ చేయి. ఇక్కడ నేను వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక పద్ధతి ఆలోచిస్తాను. సూపర్ నానమ్మ, ఏం ఐడియా ఇచ్చావు నువ్వు. నీ తెలుసా, ప్రవీణ్ నాకు కొత్త హెడ్ ఫోన్స్ ఇచ్చాడు. అందులోనే పాటలు వింటాను. వెళ్ళు. ఓకే నానమ్మ, నువ్వు పడుకో. బాయ్. ఏమనుకున్నావు? కానీ ఏం జరిగింది? తన్ను గురించి ఎంతో పెద్ద ఆధారం మన చేతికి చిక్కిన తర్వాత అది దొంగతనం చేశారు. ఇలా ఎలా జరిగింది? నా ఫోన్ ఎలా మారిపోయింది? నాకేం అర్థం కావడం లేదు. ప్రవీణ్, ఆర్ యు ష్యూర్ ఇది ఖచ్చితంగా నిఖిల్ పనేనా? వదినా, ఐఎమ్ డామ్ ష్యూర్ అతను నిఖిల్ని నా కళ్ళరా చూశాను నేను. మరి ఇలా ఎలా జరుగుతుంది? నా ఫోన్ అసలు ఎలా మాయమైపోయింది? ఏ వీడియో చూపించాలనుకున్నాం కానీ అక్కడ ఏం ప్లే అయ్యింది? ప్రతిసారి గమ్యానికి ఎంతో దగ్గరగా వెళ్లిన తర్వాత ఏదో గందరగోళం అవుతోంది. ప్రవీణ్, తన్ను గురించి నిజం ఇప్పుడు ఆయనకి ఎలా చెప్పాలి? వదినా, మీరు సరిగ్గా చెప్పారు. మొత్తం గేమ్ అంతా పాడైపోయింది. ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. వేసిన ఎత్తులన్నీ ఫ్లాప్ అయిపోయాయి. ఒకవేళ పవర్ కట్ అవ్వలేదంటే నిజం పూర్తిగా బయటపడిపోయి ఉండేది. అభి కళ్ళారా మొత్తం చూసుండేవాడు.